ఏళ్ళు తప్పు చేసినందుకు కాదు శిక్ష, నుంచి పారిపోయినందుకు ఇది శిక్ష. తప్పు చేసిన శిక్ష చిన్నది, పారిపోయిన శిక్ష పెద్దది. ఇప్పుడు వాడికి శిక్ష పడితే మనం అందరం ఏమంటాం? రీజనబుల్ గా వేశాడు. మనం కూడా మనం తప్పే చేశామో, పుణ్యమే చేశామో, పాపమే చేశామో, ఒక శిక్ష మనకు వేసి ఇప్పుడు ఇక్కడికి పంపించాడు భగవంతుడు. మనం ఇప్పుడు ఇది జైలు శిక్ష అనుభవిస్తున్నాం. వాడికి 14 ఏళ్లే వేశారు, మనకి 100 ఏళ్ళు వేశారు. 100 ఏళ్ళు మరి ఎప్పుడైపోతుందో మనకి తెలియదు, వాడికైతే తెలుసు. ఎందుకు తెలియదు అంటున్నానంటే, జైల్లో కూడా 14 ఏళ్ళు శిక్ష వేస్తాడు, కానీ వీడి మంచి బిహేవియర్కి వీడి ఇంకా ఏదో జైల్లో కొంచెం పనులు చేస్తాడు. అలాంటి పనులు చేసిన దానికి ఎవరినో రక్షిస్తాడు. అలాంటివి చేసే కొన్ని చేసినందుకు వీడికి రెమిషన్ ఇస్తూ ఉంటారు, జైల్లో శిక్షలు తగ్గిస్తూ ఉంటారు. అవన్నీ వాడు క్యాల్కులేట్ చేసి, నాయన నీ 14 ఏళ్ల శిక్ష 12 ఏళ్ళకి అయిపోయింది రా అని కూడా చెప్పచ్చు. అట్లా మనం చేసేటువంటి పాపపుణ్యాల వల్ల మన ఆయు ప్రమాణం తగ్గుతూ వస్తుంది. అందరికీ 100 ఏళ్ళే ఇస్తాడు భగవంతుడు. అందుకే చెప్తారు చూడండి, వాడికి 100 ఏళ్ళు నిండినయిరా అంటారు ఎవడన్నా చచ్చిపోయిన వాడిని. అంటే 100 ఏళ్ళు బతకకుండా వాడికి ఎట్లా నిండినాయి 100 ఏళ్ళు? ఇటువంటివన్నీ వచ్చి వాడు మైనస్ చేసుకున్నాడు. వాడి 100 ఏళ్ల జీవితాన్ని ఇప్పుడు 100 ఏళ్ళు నిండినాయి అంటే వాడికి ఆ లైఫ్ అక్కడికే అయిపోయింది. వీడు ఎలాగైతే దొమ్మరి వాడి దగ్గర నేర్చుకుని గడ కట్టుకొని ఆ గడ దాటి వెళ్ళేటువంటి పని చేశాడో, గడ మీద ఎక్కే పని మరి ఇంకా ఒక కట్టె మీద నుంచొని ఎక్కడ ఉంటే మనందరికి రావు, ఒక దొమ్మరి వాడికే వస్తుంది ఆట నేర్చుకున్న వాడికి. అట్లా వీడు ఏం చేశాడు, ఇప్పుడు చావడానికి వాడికి జైలు గోడలు దూకడానికి ఎట్లా అయితే మార్గం దొరికిందో, వీడికి చావడానికి పురుగుల మందు దొరికింది. నీళ్ళల్లో పడడానికి అంటే ఎక్కడైనా పడేవి. 5 ఐదులతో తయారైన దేహం కదా మనది, పంచభౌతిక దేహం. ఈ దేహాన్ని ఎక్కడైనా పడేయచ్చు. ఆకాశం మేడ మీద నుంచి ఎక్కి గెండికి దూకామంటే నిమిషాల్లో వస్తాం. 6 అంతస్తులు పైకి ఎక్కి ఒక్కసారి దూకితే చాలు, 2 సార్లు 3 సార్లు కూడా అవసరం లేదు. ట్యాంక్ మంట మీద ఎగిరి దూకామనుకోండి, ఒక్కటే లెక్కన నీళ్లు నిమిషంలో ఖాళీ చేస్తాయి. అంటే వాడికన్నా ఒకటే మార్గం జైలు గోడలు దాటడానికి. మనకి జైలు గోడలు దాటడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇట్లా మనం చచ్చాం అనుకోండి, ఒకవేళ అంటే ఈ శిక్షని పూర్తిగా అనుభవించకుండా మధ్యలో తప్పించుకుందామని ప్రయత్నం చేశాం. కానీ ఈసారి మళ్ళీ వాడు పట్టుకుంటాడు. పోలీసు వాడు ఎట్లా పట్టుకున్నాడో వాడు పట్టుకుంటాడు. మనమే వెళ్తాం మన దగ్గరికి, వాడు వచ్చి తీసుకుపోతాడు, ఏం పర్వాలేదు. ఈసారి మనకు వెయ్యబోయే శిక్ష ఇంతకంటే ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఉంటే ఇదే అయిపోతుంది. ఎంత కష్టమైనా బాగా ఆలోచించుకోండి. అది నిజంగా మనం కిందసారి చెప్పాను, సుఖమా దుఃఖమా అనుకున్నది నీ మనసు మీద ఆధారపడుతుంది. అది సుఖము కాదు, దుఃఖం కాదు. ఎప్పుడు మా మాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, మాకు 5వ క్లాస్ చదువుకునేవాడికి 5వ క్లాస్ పాఠాలు చాలా కష్టంగా ఉండేవి. 6వ క్లాస్కి వెళ్ళగానే ఇంకా నెల కూడా అయి ఉండదు. 5వ క్లాస్ పాఠాలు చాలా చాలా ఈజీ అయిపోతాయి. ఒక్క క్లాస్ పైకి వెళ్ళామంటే ఈ క్లాస్ పాఠం చాలా తేలికవుతుంది. ఒక్క కష్టం దాటామంటే రాబోయే 2వ కష్టం చూసుకుంటే దానికంటే ఇది చాలా చిన్న కష్టం. ఏ కష్టానికి ఆ కష్టం అమ్మో ఇది చాలా పెద్దది అని నువ్వుంటున్నావు, కానీ అస్సలు నిజంగా బాటిల్లో ఎట్లాగైతే పట్టినన్ని నీళ్ళే పోస్తారో, సీసా పట్టని నీళ్ళు పోయారు కదా, మనం భరించగలిగినటువంటి కష్టాలు మాత్రమే భగవంతుని ఇచ్చి పంపిస్తాడు మనకి. అంతకంటే ఎక్కువ ఇవ్వడు. అదే మనం ఎక్కువ అనుకుంటున్నాం. నిజంగా అంతకంటే ఎక్కువ ఇవ్వడు. ఆలోచించండి, కష్టాలు ఇవ్వడు. ప్రతి తల్లి బిడ్డని కని
బిడ్డలు కనేటప్పుడు నొప్పులు పడేటప్పుడు ప్రతి తల్లి అనుకుంటుంది, అమ్మో ఇంత కష్టం నేను పడలేను. నిజంగా అది పడలేని కష్టమే పెట్టాడా భగవంతుడు? ఒకవేళ అది పడలేని కష్టం పెడితే అది రెండో కాన్పుకు మళ్ళీ రెడీ కాదు. అమ్మో ఇది చాలా కష్టం, ఇది ఇంకా వద్దని అనుకుంటుంది. అట్లా అనుకోలేదే. మరి కనేటప్పుడు ఆ మాట అనుకున్నావే. కష్టాలు కూడా అలాంటివి. పొరపాటుగా కూడా జీవితాన్ని అంతం చేసుకోవాలని ఆలోచించద్దని గురూజీ చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. జీవితం చాలా వాల్యూబుల్. వాల్యూబుల్ అవునా కదా? చూడండి, ఒక కిడ్నీ ఎంత ఖరీదైనా. లక్షలు ఇచ్చినా నీకు ఇచ్చేవాడేవాడు ఎవడిప్పుడు. ఒక్క కన్ను ఎంత ఖరీదు ఆలోచించుకోండి. వాడు చిన్న ఆపరేషన్ చేస్తే 50,000 60,000 తీసుకుంటున్నాడు. దేవుడు ఊరికే ఇచ్చాడు 2 కళ్ళు, 2 కిడ్నీలు ఇచ్చాడు, ఎన్ని అవయవాలు ఫ్రీగా ఇచ్చాడు కదా. ఏమైనా ఒక పైసా తీసుకున్నాడా ఎప్పుడైనా? ఇవన్నీ ఇచ్చి నిన్ను హాయిగా అనుభవించమంటే పుణ్యం చేయమన్నాడు, అంతే కదా. ఇప్పుడు నేను పాపం చేశాను, కష్టపడుతున్నాను, నీకు తెలుసు. ఇప్పుడు పుణ్యం చేయరా నాయన, రాబోయే జన్మ నీకు సుఖం అవుతుంది. ఎందుకు నిన్ను పుణ్యం చేయమంటున్నారు? ఎందుకు చేయమంటున్నారు? జ్ఞానం సంపాదించుకో, అసలు జన్మే అక్కడ లేకుండా పోతుంది. పుణ్యం వద్దు, పాపం వద్దు. నేను జ్ఞానం అంత పెద్దది సంపాదించుకోలేనండి, నాకు కష్టం అంటే శంకరాచార్యులు చెప్పింది సుమంగా వింటే నీకు జ్ఞానం అదే వస్తుంది. నువ్వు తెచ్చుకోకర్లేదు జ్ఞానాన్ని. చెప్పావు కదా, నువ్వు ఉండొచ్చు, నువ్వు సుఖంగా ఉండొచ్చు, ధర్మంగా ఉండొచ్చు. నేను ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను ధర్మబద్ధంగా ఉండాలి. ఈ 3 చెయ్యి, 4వది ఆటోమేటిక్గా మోక్షం వచ్చేస్తుంది. నువ్వేం చెయ్యక్కర్లేదు. జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆత్మహత్య మహాపాపం అన్నాడు. మహాపాపం అంటే భగవంతుడు నీకు ఇచ్చిన, జడ్జి గారు నీకు శిక్ష విధించిన దాన్ని అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నేను మళ్ళీ జైల్లో చూసిన పాపం. వాళ్ళు తీర్పు విధించి కదా నీకు ఈ శిక్ష వేశారు. నువ్వు దీన్ని ఉల్లంఘిస్తున్నావు అంటే అర్థం ఏమిటి? ఆయన మాటను నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఈసారి ఇంకా కాస్త గట్టి కోపంతో నిన్నేమన్నా చేయొచ్చు. పొరపాటుగా కూడా అటువంటి ఆలోచనే రానివ్వద్దు. అసలు కష్టాన్ని గురించి కూడా బాధపడద్దు. మనం భరించగలిగిన కష్టమే భగవంతుడు పెట్టాడు. కష్టం కూడా ఆయన మనకు పెట్టలేదు. ఆయన పెట్టాడు ఒక ఫలితం. నేను చేసిన పాప పుణ్యాలు నాకు కష్ట రూపంగా నన్ను బాధిస్తున్నాయి, నాకు రోగ రూపంగా నన్ను బాధిస్తున్నాయి. నీకు రోగం వచ్చినా కూడా అదే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. నేనేం పాపం చేయలేదండి, పాపం చేయకూడదు. నీకు రోగం ఎందుకు వచ్చిందండి? నీకు రోగం వచ్చిందంటే నువ్వు పాపం చేసావు. ఒకవేళ నువ్వు పాపం చేయకపోతే, పాపం అంటే ఎవరినో చంపుండకపోవచ్చు, భగవంతుడు డిజైన్ చేసి నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. నాయన ఈ శరీరాన్ని ఇంత తినాలి. మనం అందరికీ శరీరం దాంట్లో చెప్తాడు. కళ్ళు ఇలా మనలాంటి కళ్ళు ఉండే, ఇట్లాంటి కళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా శాకాహారం తినాలి. గుండు కళ్ళు ఉండే వాళ్ళందరూ మాంసాహారం తినచ్చు. జీవరాశుల్ని తయారు చేసినప్పుడే ఇట్లాంటి సోగ కళ్ళు, మనం సోగ కళ్ళు అంటాం కదా, ఇట్లా పొజిషన్లో ఉంటాయి మన కళ్ళు. వీళ్ళందరూ శాకాహారం తినాలి. ఏనుగు చూడండి, ఏనుగు ఇట్లాగే ఉంటుంది కళ్ళు, శాకాహారం తినాలి. పిల్లిని చూడండి, పులిని చూడండి, ఇంకా ఎవరినన్నా అట్లాంటి జంతువులను చూడండి, మేకను చూడండి, ఇట్లాంటి కళ్ళే ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము? భగవంతుడు డిజైన్ చేసి మనకి శరీరాన్ని ఇది వాడుకోమని పంపించాడు. నన్ను మైక్రోవేవ్లో పెట్టుకోవడానికి ఒక టప్పర్వేర్ గిన్నెలను నాకు ఇచ్చాడు. నేను మైక్రోవేవ్లో వాటిని పెట్టుకుంటే ఏం కాదు. ఒక ప్లాస్టిక్ గిన్నెలు కూడా నేను అట్లాంటివే కొనుక్కున్నాను. దీనిలాగే ఉందిలేండి, దీన్ని కూడా నేను మైక్రోవేవ్లో పెడతాను అని పెట్టాను అనుకోండి. అదే అది డిజైన్ చేయబడింది దేనికోసం, నేను వాడుతున్నది దేనికోసం. మన శరీరం తయారు చేయబడింది దేనికోసం, మనం వాడుతున్నది దేనికోసం. అందుకని మనకు రోగం వచ్చింది. అన్నీ కూడా మాంసాహారమే కదా. మన శరీరాన్ని బట్టి ఎన్నో చెప్పింది కదా ఆయుర్వేద శాస్త్రం.
నీకు అది నువ్వు వాడు చెప్పినట్టుగా నువ్వు చేయలేదు కాబట్టి నీకు ఈ జబ్బు వచ్చింది. అది కూడా పాపమే కదా. పాపం చేయడం అంటే ఎవరినో చంపడం, వీటిని ఇది చేయటం అని కాదు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఉపకరణాన్ని సమంగా మనం వాడుకోలేదు. వాడుకోకపోతే ఇవి వచ్చినాయి. ఇంకోటి ఏమిటంటే మన శరీరాన్ని డిజైన్ చేసింది ఎలాగంటే వాటికి అన్నిటికీ జంతువులన్నీ ఉన్నాయనుకోండి, పచ్చి మాంసం తినమని వాటికి పెట్టారు. ఒక దాంట్లో ఒక చంపుకొని తినచ్చు. వాటికి ఏ హాస్పిటల్ అక్కర్లేదు, ఏ రోగం రాదు. మీరు చూడండి, పులిని తీసుకొచ్చి మనం ఇంట్లో కట్టేసి అది మాంసము దానికి వండి మసాలాలు వేసి ఉప్పు కారం వేసి కాస్త పులికి మాంసం పెట్టాడు. ఎన్ని రోజులు మీ బోన్లో బతుకుతుందో బతకు. ఏమిటి కారణం అంటే నువ్వు వండి పెడుతున్నావు, దానికి వండి పెట్టడం దాని శరీరం అందుకు తయారు కాలేదు. అందుకని దాని పొట్టకూటి కోసం ఏదైతే సంపాదించుకుని తింటున్నదో వాడికి పాపం లేదు. అవి ఆకలైనప్పుడు మాత్రమే వేటకెడతాయి, ఆ జంతువును చంపుతాయి, అది తింటాయి, వాడి దాన్ని పడుకుంటాయి. ఒక కార్తెలో మాత్రమే భార్యతో సంగమం చేస్తాయి, సంతానాన్ని కంటాయి, వాటినన్నింటినీ వాటి జాతిని పెంచుకుంటాయి. మానవుడు అలా కాదు. ఆకలి అయినప్పుడు వీడు తింటలేదు. వీడు ఏం చేస్తున్నాడు? వాడి కోసమే తింటున్నాడా? వాడి కొడుకుకి, వాడి మనవడికి, వాడి ముడి మనవడికి, ఇంకా ఎంతమందికి కావాలి వాళ్ళందరి కోసం తప్పు చేస్తున్నాడు. అది ఈ పాపం వస్తుంది. ఒక జంతువు ఇంకొక జంతువుని చంపితే భగవంతుడు పాపం వేయట. ఒక మనిషిని చంపితే పాపం మార్పులు వేస్తాడు. జంతువుని చంపితే పాపం. చిన్న చేపలు పెద్ద చేప తింటుంది, దానికి పాపం రాదు కదా. చేపను మనిషి తిన్నాడు, ఆలోచించండి. అమ్మా వాదించడానికి ఏముంది? అందుకే శంకరాచార్యుడు చెప్పాడు, పుణ్యం పాపం లేదు. వచ్చి చేసిన వాళ్ళు ఎక్కడైనా స్వర్గానికి పోయిన వాళ్ళు మీకు కనపడ్డారా, చూసారా అని. పుణ్యం లేదు పాపం లేదన్న వాడికి ఇవాళ చెప్పిన పాపం అంతా. పుణ్యము పాపము లేకపోతే ఒకే పనిని మనం అందరం చేస్తుంటే ఒకటి సుఖంగా ఉంటున్నాడు, ఒకటి దుఃఖంగా ఉంటున్నాడు. ఎందుకు? అందరం ఒకే పని చేసాం. ఆ పని చేస్తే అందరూ సుఖంగా ఉంటారంటే అందరూ ఉండడం లేదు. కష్ట సుఖాలకి నీకు చెప్పాడు శాస్త్రంలో. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అవి కాల ప్రవాహంలో పోతాయి నాయన. కాసేపు నిలబడు. ఎలా నిలబడు అంటే ఒక ప్రవాహం, అధికమైన ప్రవాహ వేగంతో నది ప్రవహిస్తోంది. నువ్వు స్నానం చేయాలని నదిలోకి వెళ్ళావు. నది ప్రవహిస్తుంటే నువ్వు కూడా ప్రవహించావు అనుకో, ఏమైపోతావు? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నిలబడు. ఆ నది నీకు స్నానం చేయడానికి అవకాశం ఇస్తుంది. కాల ప్రవాహంలో నువ్వు నిలబడు. ఓ కష్టం వచ్చిందో అని ఏడిస్తే కష్టం పోదు, ఇంకా కాస్త ఎక్కువ అవుతుంది. తేరు కుట్టిన వాడు శాస్త్రం అదే చెప్తుంది. తేరు కుట్టిన వాట నుంచోవాట. తేరు కుట్టిన ఎగురుతాడు. ఎగటం వల్ల ఏమవుతుందంటే తొందరగా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, ఆ నొప్పి ఇంకా పైకి ఎక్కుతుంది. ఎంత గమనించారో వాటి చూడు మహానుభావులు. అందుకే ఇక్కడ ఏంటి పుణ్యం? శతకోటి జన్మ సుకృతై పుణ్యై. సుకృతం వల్ల చేసినటువంటి పుణ్యై వినా లభ్యతే. అవి లేకపోతే నీకు దొరకదు. ఏమిటి దొరకదు అంటే విద్వత్తు దొరకదు. నీకు విద్వత్తు కావాలన్నా, నీ బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేయాలన్నా నీకు కావాలి. అస్మాత్ పరం. ఇవాళ అది చెప్పుకోవాల్సింది మనం. పుణ్యపాపాలకి గంట పోగొట్టుకుంది. ఓన్లీ తెలిస్తే మంచిది కదమ్మా. ఇంకెవరికైనా చెప్పండి. చస్తే పీడ వదులుతుందంటే చస్తే ఇంకా చుట్టుకుంటుంది పీడ.
ఇప్పుడైతే ఈ కాస్తే కదా నీకు కష్టం నాయన, ఇది రేపు ఎల్లుండి పోతుంది. వాళ్ళు వచ్చిన కష్టమే ఎన్నాళ్ళు ఉంటుంది. చచ్చినాటి దుఃఖం మొదనాడికే ఉండలే, 3 రోజులు అసలే లేదు. 12 రోజులు చెప్పి అన్ని లడ్డూలు చేసుకొని శుభ్రంగా తినేసాడు. అంతే కదా. ఇవి తినాలండి, వైకుంఠమారాధన బాగా తిందామని మరి మొదటి రోజు ఏడ్చిన వాళ్ళు మరి 12 రోజులు ఏడవలేదే, పక్షం పెట్టుకుని శుభ్రంగా తిన్నారు కదా. దుఃఖం కూడా అంతే. ఏ కష్టం వచ్చినా క్షణికమైన ఆవేశంలో నీ మనసు, ఇందాక ముందే చెప్పాను కదా, నీ మనస్సు అదేంటో కనుక్కో. అట్లా నీ మనస్సుని దుఃఖాన్ని గుర్తు చేస్తుంది. ఏ కష్టం వచ్చినా సరే నిలబడడం నేర్చుకో, అది ధైర్యం. ఆ ధైర్యం ఎవడో ఇప్పుడు మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. ఎట్లప్ప నాకు ధైర్యం లేదు, ఎట్లప్ప లేదు. నీళ్ళల్లో పడ్డవాడికి నీకు నువ్వే చేతులు కొట్టి ఇంకోటి ఎవడొస్తాడురా. నీళ్ళల్లో పడ్డాము, చిన్న పిల్లవాడిని అమెరికాలో అట్లాంటి దేశాల్లో చిన్న పసిబిడ్డలు తీసుకెళ్ళి నీళ్ళల్లో టబ్బులో పడేస్తారు. వాళ్ళే చేతులు కొడతారమ్మా. మనం కూడా మనకి ఏం ఈత రాక్కర్లేదు, ఆటోమేటిక్గా మనం నీళ్ళలో పడ్డాం అనుకోండి, మనకు తెలియకుండానే చేతులు కాళ్ళిపోతాం. అయితే ఎందుకు వస్తున్నారండి అంటే ఆ కాసేపట్లో భయం వచ్చేస్తుంది, భయపడి చూస్తున్నారు. పాము గరిచిన వాడు కానీ నీళ్ళలో పడ్డవాడు కానీ ఈత కొట్టలేక వాడు చావలేదు, భయపడి చచ్చాడు. భయపడంగానే హార్ట్ ఫెయిల్ అయిపోయింది, చచ్చు. కష్టానికి భయపడవాడండి. కష్టం ఏం చెయ్యదు, సైలెంట్గా ఉంటే వారి దారిలో వారు పోతారు. ఎందుకు పోతారు అంటే వారు ఉండడానికి వీల్లేదు. అనుభవించిన తర్వాత నీ దగ్గర ఉంటానన్నది అనడానికి వీల్లేదు. కష్టం అయిపోయిన తర్వాత ఇంక ఉండదు, అది పోతుంది. ఏ కష్టమైనా నాకు కష్టం వచ్చింది అనుకోతున్నాడు విద్వత్, అది విద్వత్ అన్నాడు. అస్మాత్ పరం ఇంకోటి చెప్తున్నాడు. అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే మీరు మాకు చూపిస్తారా? ఈ దేవుడు అనేటువంటి మాటను వీళ్ళంతా అబద్ధాలుగా చెప్తున్నారు. నిజంగా దేవుడు లేడు. ఉంటే గింటే జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. వాళ్ళే వాదించేది. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉన్నాడో లేదో చూసిన వాడెవడు లేదు. నేను దేవుణ్ణి చూశాను అని ఎవడన్నా చెప్పమను, చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? చూడాలి అంటే మరి దృశ్య వస్తువు అయిపోతాడు దేవుడు. ఎప్పుడైతే దృశ్య వస్తువు అయిపోయినాడు అది వాడు నశించాలి. నాకు కనపడిన వస్తువు నాశనం కావాలి. దృశ్యం నశ్యంతి కదా, అది నాశనం కావాలి. అందుకని నేను దేవుణ్ణి చూశాను అని చెప్పడానికి వీల్లేదు. మరి దేవుడు ఉన్నాడు అని ఎవడు చెబుతున్నాడు? ఉన్నాడు 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 అంటున్నారు కదా. ఆ ఉన్నాడు అని ఎలా తెలుసుకున్నారు? నువ్వు కూడా తెలుసుకోవచ్చు అన్నాడు శంకరాచార్యుడు. మీకు ఉపాయం చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తున్నాడు. అస్మాత్ పరం అనే 2 మాటల్లో అస్మాత్ నా లోపల, పరం నీ లోపల ఉన్నాడు. నా లోపల నీ లోపల ఇద్దరి లోపల ఉన్నాడు. అయితే 2 దేవుళ్ళు ఉన్నారా? మరి ఒక దేవుడు అయితే నాలో ఉన్నవాడు, నాలో ఉన్నవన్నీ నాకు కనపడుతున్నాయి కదా, నాకు ఎందుకు కనపడలేదు? నీలో ఉన్న మాంసం నువ్వు చూసావా? నీలో ఉన్న రక్తం నువ్వు చూసావా? నీలో ఉన్న మనస్సు నువ్వు చూసావా? నీలో ఉన్న బుద్ధిని నువ్వు చూసావా? మరి ఉన్నాయని ఒప్పుకుంటున్నావే. నాకు మనస్సు ఉంది అని ఎవరు, నాకు మనస్సు లేదు అని చెప్పండి మీరు ఎవరైనా చెప్పరు. ఎందుకని? అనుభవిస్తున్నావు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. నీలో ఉన్న మనస్సుని నువ్వు అనుభవిస్తున్నావు, నీలో ఉన్న బుద్ధిని నువ్వు అనుభవిస్తున్నావు.